నమస్తే అందరికీ. ధ్యాన యోగం స్వామి వివేకానంద గారి 1896లో లండన్లో ఉపన్యసించింది. బ్రహ్మము జగత్తు. బ్రహ్మం అఖండం, అనంతం, సొంతంగా ప్రపంచం ఎలా మారింది? అత్యంత క్లిష్టమైన ఈ ప్రశ్న అద్వైత వేదాంతాన్ని గ్రహింపూనువారి అందరినీ ఎదుర్కొంటుంది. ఎప్పుడు బయలుదేరుతూ ఎప్పటికీ నిలిచి ఉండే ప్రశ్న ఇది. నేడు ఈ ప్రశ్నను గురించి విచారిస్తాను. విషయం సుబోధకంగా ఉండడానికి నేను గీచిన ఈ రేఖాకృతిని చూడండి. ఇందులో ఆ అన్నది బ్రహ్మం, ఆ అనేది జగత్తు. బ్రహ్మం ప్రపంచంగా మారింది. ప్రపంచం అంటే భౌతిక ప్రపంచం మాత్రమే కాదు, మానసిక ఆధ్యాత్మిక ప్రపంచాలు, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, ఇంతెందుకు ఏమేమి ఉందో అదంతా ఈ ప్రపంచ శబ్దంలో చేరుతుంది. మనస్సు ఒక మార్పుకి పేరు, శరీరం ఇంకో మార్పుకి పేరు. ఇలా ఎన్నో మార్పులు ఉన్నాయి. ఈ మార్పులన్నిటికీ కూడికే ప్రపంచం. ఈ బ్రహ్మం ఆ దేశకాల నిమిత్తములు ఈ ద్వారా రావడం వల్ల ప్రపంచం ఆగా మారింది. ఇదే అద్వైతంలోని మూల భావం. దేశకాల నిమిత్తములు అనే గాజు పలక ద్వారా మనం బ్రహ్మాన్ని చూస్తాం. ఆ పలక క్రింద నుండి అతడు ప్రపంచంగా కనిపిస్తాడు. అఖండునిలో దేశకాల నిమిత్తము లేవని ఇందువల్ల వెంటనే స్పష్టపడుతుంది. అక్కడ మనస్సు లేదు, అనగా భావన లేదు. కాబట్టి కాలం అనే భావన ఎలా ఉంటుంది? వాక్య భేదమేమీ కానరాదు కనుక దేశభావం కూడా ఉండజాలదు. మనకు గల చలన భావం కానీ నిమిత్త భావం కానీ కేవల పదార్థంలో ఒకటే అయిన దానిలో ఎలా ఉంటుంది? బ్రహ్మం భ్రంశం చెందిందని అందామా? జగత్తుగా అయిన పితపగాని నిమిత్త భావం కలుగనేరదనే ఖండరూపుడు కావడానికి ముందువేవి ఉండజాలవని మనం గ్రహించి సుస్థిరంగా జ్ఞప్తి పెట్టుకోవాలి. పోపన్ హోర్ వ్రాసిన తత్వగ్రంథంలో వేదాంతం అపార్థం చేసుకోబడిందని నా అభిప్రాయం. అతని ప్రకారం ఇచ్చ సర్వశక్తిమంతం. ఇచ్చను అతడు పరిపూర్ణుని స్థానంలో నిలిపాడు. కానీ అది ఎలా అవుతుంది? ఇచ్చ మార్పులు పొందేది, ఇంద్రియార్థములకు లోనైనది. దేశకాల నిమిత్తాల మీద రేఖ కావల చలనం మార్పులు ఉండనేరవు కదా. దేశకాల నిమిత్తాల మీది రేఖ కావల చలనం మార్పులు ఉండనేరవు కదా. ఆ రేఖకు అడుగుననే బాహ్య చలనం కానీ అంతర చలనం కానీ ఉండగలవు. కావున పైభాగంలో ఇచ్చ ఉండజాలదు. అంటే ప్రపంచం ఇచ్చ వల్ల కలిగిందనడం అసంభవం. మరి శరీర ధర్మాన్ని గూర్చి విచారించిన ఇచ్చ అన్ని చలనాలకు కారణభూతం కాదు కదా. ఈ కుర్చీని జరుపుతున్నాను. ఈ చలనానికి నా ఇచ్చే కారణం. అదే రెండవ చివరిలో కండర చలనంగా గోచరిస్తుంది. కుర్చీని కదలించిన శక్తే హృదయం, శ్వాసకోశాలు మొదలైన వాణిని కూడా ఆడిస్తున్నాయి. కానీ అక్కడికి ఇచ్చకు స్థానమే లేదు. ఆ రెండు చలనాలకు మూలమైన శక్తి ఒకటే అని ఒప్పుకుంటే చైతన్య క్షేత్రంలోకి ఎగిసిన తర్వాత ఆ శక్తి ఇచ్చా నామం పొందును. కానీ అంతకుముందు దానికి ఆ పేరు పెట్టుట పొరపాటనడం స్పష్టం. పోపన్హార్ కల్పించిన తత్వమతం ఈ ప్రమాదం వల్ల ఎంతో గందరగోళం పొందింది. ఒక రాయి కింద పడింది అనుకోండి, ఎందుకు పడిందని మనం అడుగుతాం. ప్రతి సంఘటనకు ఒక కారణం ఉండాలి అని ఊహే కదా. ఇలా ప్రశ్నించడానికి మూలం ఈ విషయాన్ని మీ మనసులకు బాగా విశదపరచుకోండి. కారణ విచారం ఎప్పుడు చేసినా ప్రతి కార్యానికి ఒక కారణం ఉండి తీరుతుంది. అంటే ఆ కార్యానికి ముందు దానికి కారణభూతమైన మరొక కార్యం జరిగి ఉండాలి అని మనం ఊహిస్తున్నాం. ఈ పూర్వ పరత్వ సంబంధాన్ని నిమిత్త తాన్యాయం, లా ఆఫ్ క్యాజేషన్ అంటారు. ప్రపంచంలో ప్రతిదీ వరుసగా కార్యరూపాన్ని కారణ రూపాన్ని పొందుతూ ఉంటుందని దీని భావం. ప్రతిదీ దాని తర్వాత జరిగిన కొన్నిటికి కారణం. తనకు ముందు జరిగిన ఏదో ఒకదానికి తాను కార్యం. ఈ నిమిత్తత న్యాయాన్ని అనుసరించే మన ఆలోచన అంతా నడుస్తుంది. ప్రపంచంలో గల ప్రతి అణువుకి అది దేనిదైనా కానీ తక్కిన అణువులన్నిటికీ సంబంధం ఉందని మన నమ్మకం. ఈ నమ్మకం ఎలా పుట్టిందన్న విషయాన్ని గురించి చాలా చర్చలు జరిగాయి. యూరప్ ఖండంలోని సహజ జ్ఞానవాదులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిలాసఫర్స్, మానవునికి ఇది స్వతసిద్ధమన్నారు. ఇతరులు ఇది అనుభవ ప్రాప్తమన్నారు. కానీ ఈ విషయ పరిష్కారం కాలేదు.
దీని గురించి వేదాంత సిద్ధాంతమేమో ముందు చూడగలం. కానీ మీరు ఈ క్రింది విషయాన్ని మొదట గ్రహించాలి. ఎలా అని ప్రశ్నించడానికి మూలం మన చుట్టూ గల అన్నిటికీ పూర్వం కొన్ని ఉండి దాని తర్వాత కొన్ని వస్తాయని మనకు గల నమ్మకమే. ఆ ప్రశ్నకు మూలముకు మరొక నమ్మకం ఏమంటే ఈ ప్రపంచంలో గల సర్వ వస్తువులు పరస్పరాపేక్షములు, మరి దేనితోనూ సంబంధం లేక స్వతంత్రంగా ఉండే వస్తువే లేదు అని, ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటుందనే సూత్రం సమస్త విశ్వంలోనూ పరిడవిల్లుతోంది. కాబట్టి పరిపూర్ణ వస్తువు ఎలా కలిగింది, దానికి కారణమేమి అనే ప్రశ్నను ఎంతగా అసంగతాలో చూడండి. ఆ వస్తువుకు మరొక వస్తువుతో సంబంధం ఉంటుందని, ఇది దానిపై ఆధారపడి ఉందని భావించి ఆ పరిపూర్ణ వస్తువును ప్రపంచ క్షేత్రానికి దింపడం కాదా ఇది? అఖండునిలో దేశకాల నిమిత్తాలు లేవు. అతడు కేవలం అద్వితీయుడు. స్వయంభవమైన వస్తువుకు కారణం ఉండదు. సర్వస్వతంత్ర వస్తువుకు కారణం ఉండదు. అంటే అది స్వతంత్రం ఎలా అవుతుంది? సంబద్ధం అవుతుంది కదా. ఇతరముతో సాపేక్షక గల వస్తువు స్వతంత్రం కానే రాదు. కావున అఖండ వస్తువు ఖండం ఎట్లయిందన్న ప్రశ్నయే అసంగతం. దానిలో తనను తానే ఖండించుకునే దోషం ఉంది. ఈ సూక్ష్మభావ విచారాన్ని వదిలి సామాన్య తార్కిక దృష్టితో విచారిద్దాం. పరిపూర్ణ వస్తువు అపరిపూర్ణం ఎట్లయినది అనే ప్రశ్నకు సమాధానం లభించిందనుకోండి. అప్పుడు పరిపూర్ణ వస్తువు పరిపూర్ణంగానే ఉంటుందా? అది అపరిపూర్ణమే అయిపోతుంది. సామాన్య భాషలో జ్ఞానం, ఎరుక అనే మాటకు అర్థం ఏమి? మన మనసుకు అర్థం కావడం అనే కదా. మనసుకు అర్థం కాక మించి ఉండేది ఎరుక ఎలా అవుతుంది? పరిపూర్ణ వస్తువు మనస్సుకు తెలిస్తే అది మనస్సు చేత పరిమితమై ఉండాలి. అట్లయితే అది ఇంకా పరిపూర్ణం ఎలా అవుతుంది? పరిమిత వస్తువులు మాత్రమే మనస్సుకు అవగతం అవుతాయి. కాబట్టి పరిపూర్ణుడిని తెలుసుకోవడం అనే వాక్యమే అసంబద్ధం. దానిలోనే భావ విరుద్ధత ఉంది. కాబట్టి ఈ ప్రశ్నకు ఇంతవరకు సమాధానం లభించలేదు. లభిస్తే పరిపూర్ణుడే నిలవడు. మానవ బుద్ధిలో ఇమిడిన దేవుడు మనలాగే పరిమితుడైన మానవుడవుతాడు. కానీ ఇంకా దేవుడుగానే ఉంటాడా? అతన్ని తెలుసుకోవడం అసాధ్యం. అతడు ఎప్పుడూ అజ్ఞేయుడే. కానీ అద్వైత మత ప్రకారం అతడు జ్ఞానాతీతుడు. ఈ మహత్తర విషయాన్ని మనం గ్రహించాలి. అజ్ఞేయవాదులు కూడా భగవంతుడు అజ్ఞేయుడు అంటారు. వారి భావం సరి అయిందని మీరు తలంచరాదు. ఈ దృష్టాంతాన్ని చూడండి. ఈ కుర్చీ మనకు తెలుస్తోంది. ఇది జ్ఞాతం. ఆకాశానికి అవతల ఏముందో అక్కడ మానవులు ఉంటారో ఉండరో అనే విషయం అజ్ఞేయంగా ఉండవచ్చు. ఈ అర్థంలో భగవంతుడు జ్ఞాతుడు కాడు, అజ్ఞేయుడు కాదు. అతడు జ్ఞాతం కన్నా అధికుడు. భగవంతుడు అజ్ఞాతుడు, అజ్ఞేయుడు అనడానికి సరైన అర్థం ఇది. కొన్ని విషయాలను గురించి ఇవి అజ్ఞాతములు, అజ్ఞేయములు అంటామే. ఈ అర్థంలో కాదు. భగవంతుడు జ్ఞానాతీతుడు. ఆ కుర్చీ జ్ఞాత వస్తువు. కానీ భగవంతుడు దీనికన్నా ఎన్నో రెట్ల అధికుడు. ఎలాగైనా ఆయన ద్వారానే ఈ కుర్చీ ఉనికి మనకు తెలుస్తోంది. జ్ఞానం అంతటికీ ఆయనే సాక్షి, నిత్యసాక్షి. మనం ఏం తెలుసుకున్నా ఆయనలోనే, ఆయన ద్వారానే తెలుసుకోవాలి. అతడు మన ఆత్మ సారం. ఈ అహమునకు, ఈ నేనుకు అతడే సారం. అహంత ఎందే మనకేది తెలియవచ్చిన అహంత మూలంనే కదా. అంటే మీరేం తెలుసుకున్నా బ్రహ్మమునందే, బ్రహ్మం మూలంగానే తెలుసుకోవాలి. ఈ కుర్చీని భగవంతుని మూలంగానే తెలుసుకోవాలి. కాబట్టి భగవంతుడు ఈ కుర్చీ కన్నా మనకు ఎన్నో రెట్లు దగ్గర, కానీ ఎన్నో రెట్లు మనం ఉన్నతుడు కూడా. అతడు జ్ఞాతుడు కాడు, అజ్ఞాతుడు కూడా కాదు. అంటే అర్థం చేసుకోలేం, అర్థం చేసుకోగలం కూడా. కానీ రెంటికన్నా అపారముగా అధికుడు. అతడే మీ ఆత్మ. ఆ శుభమూర్తి ఈ ప్రపంచంలో నిండి ఉండకపోతే ఇక్కడ ఎవడైనా ఒక క్షణం జీవించగలగడా? ఒక్క మారైనా ఊపిరి పీల్చగలడా? అతని ఎందే, అతని ద్వారానే కదా ఊపిరి పీలుస్తున్నాం. అతడు ఎక్కడనో ఉండి నా నాళాలలోని రక్తాన్ని ప్రవహింపజేస్తున్నాడని కాదు దీని అర్థం. అతడు దీనికి అంతటికీ మూల సత్యమనే. నా ఆత్మకు అతడే ఆత్మ అనే దీనికి అర్థం. అతడు మాకు తెలుసునని మీరు చెప్పలేరు. అలా అనడం అపచారప్రాయమగు సత్యం. మీరు మీలో నుండి బయటికి పోజాలరు, కాన మీరు అతన్ని ఎరుగుట అసాధ్యం. విషయీకరణమే జ్ఞానం. ఇందుకు ఉదాహరణ, జ్ఞప్తి చేసుకునేటప్పుడు మనం ఎన్నో వస్తువుల్ని మనలో నుండి బయటకి విషీకరిస్తూ దృశ్య వస్తువులుగా చేసుకుంటూ ఉంటాం. జ్ఞాపకం అంతా నేను ఎరిగిన వస్తువులన్నీ ఉండేది నా మనస్సులోనే. ఆ వస్తువుల ఆకృతులు, అవి కల్పించిన భావాలు నా మనస్సులోనే ఉన్నాయి.
వాడిని గురించి ఆలోచించాలంటే, వాడిని గ్రహించాలంటే నా మొదటి పని ఆ ఆకృతుల్ని, ఆ ముద్రిత భావాలను ప్రక్షేపించడమే. భగవంతుని విషయంలో ఈ విషయీకరణ అసాధ్యం. మన ఆత్మకు సారభూతుడకు వారిని ప్రక్షేపించడం ఎలా? నీ ఆత్మకు మూలము అతడే సత్యం, అతడే ఆత్మ, శ్వేతకేతువు నీవే అది అనే అత్యంత గంభీర సత్యం ఉపనిషత్తులో ఉంది. నీవే భగవంతుడవు అనే వాక్యానికి అదే అర్థం. అతనిని ఇతర విధంగా నిర్వచించడం అసాధ్యం. తండ్రిగా, సోదరుడుగా, ప్రాణమిత్రుడిగా వర్ణింపజూసే వారంతా విషయీకరణ ప్రమాదం పాలవుతున్నారు. అన్నిటికీ అతడు అనంత విషయి, ఎటర్నల్ సబ్జెక్ట్. నేను ఈ కుర్చీని చూస్తున్నాను కాబట్టి దీనికి విషయి, ద్రష్టను. అట్లే భగవంతుడు నా ఆత్మకు నిత్య విషయి, నిత్య ద్రష్ట. మీ ఆత్మలకు సారభూతుడైన వాణిని, అన్నిటికీ మూల సత్యమైన వాణిని విషయీకరించి ఇతర వస్తుభావంతో చూడడం ఎలా? కాబట్టి నేను ఇప్పటికే చెప్పినట్లు అతడు అజ్ఞేయుడు కాదు, అజ్ఞాతుడు కూడా కాదు, కానీ రెండింటికన్నా అపారంగా అధికుడు. మన ఆత్మే అతడు, అనగా అతడు మనం ఒకటే. కాబట్టి మనకు అతడు జ్ఞేయుడు కాడు, అజ్ఞేయుడు కాడు. జ్ఞేయుడేలా కాదు అంటే మీరు మీ ఆత్మను బయటికి తీసి దృశ్య వస్తువుగా చేసుకోజాలరు. కాబట్టి అదే మీరు అయినప్పుడు దాన్ని విడదీయడం ఎలా? అజ్ఞేయుడు ఎలా కాదంటే మీకన్నా మీకు తెలిసిన వస్తువు ఏది ఉంది? మీ జ్ఞానమంతటికి కేంద్రస్థానం ఆత్మే కదా. అదే అర్థంలో భగవంతుడు అజ్ఞేయుడు కాడు, జ్ఞాతుడు కాడు, కానీ ఈ రెండింటికన్నా అత్యధికుడు. భగవంతుడు అంటే సత్యమైన మన ఆత్మయే కదా. ఇప్పటికి తెలిసిన విషయాలు ఏమంటే, మొదటిది, అఖండ వస్తువు ఎలా కలిగింది అనే ప్రశ్నలో తను తాను ఖండించుకునే దోషం ఉంది. రెండవది, అద్వైత వేదాంతంలో గల భగవంతుని గురించిన భావం అతడు వేరువేరు కాదని, అందువల్ల మనం అతనికి ఇతరత్వ మాపాదించి విషయీకరింపజాలమని. మనకు అది తెలిసినా తెలియకున్నా అతనితోనే మన జీవనం, అతనితోనే మన వ్యాపారాలు, మనం ఎప్పుడు ఏమి చేసినా అతని ద్వారానే. ఇక దేశాల నిమిత్తములు అంటే ఏమి ఆలోచిద్దాం? అద్వైతం అంటే ఏకత్వం, ఉండేది ఒక వస్తువే, రెండవది ఏది లేదు. కానీ ఈ దేశకాల నిమిత్తం ఆచరించడం వల్ల అధ్యేయుడు బహురూపుడై కనిపిస్తున్నాడనే వాదం ఉంది. కాబట్టి ఇప్పుడు రెండు వస్తువులు ఏర్పడుతున్నాయి, అఖండుడు, మాయ. దేశకాల నిమిత్తముల సమష్టి నామం. ఈ రెండు వస్తువులు ఉన్నాయనటో అనే మాట చాలా సత్యంగా తోస్తుంది. కానీ ఈ రెండు అనడం ఎలా పొసుకుతుందని అద్వైతి ప్రశ్నిస్తాడు. బ్రహ్మంలాగా సర్వస్వతంత్రమైన ఏ శక్తి లొంగని రెండు వస్తువులు ఏవి? అలా ఉండడం సాధ్యమా? దేశకాల నిమిత్తములకు స్వతంత్రమైన అస్తిత్వం ఉందా? కాలానికి అట్టి ఉనికి లేనిలేదు. మనసులోని ప్రతి మార్పులోనూ అది మారుతూ ఉంటుంది. కలాగ అనేవాడికి ఒక్కొక్కసారి ఎన్నో ఏళ్ళు గడిచినట్లుగా తోస్తుంది, ఒక్కొక్కసారి కొన్ని నెలలు ఒక్క నిమిషంలాగా అనిపిస్తుంది. అంటే కాలం మన మనోవృత్తులపై ఆధారపడి పడింది. ఒక్కొక్కసారి కాల స్మృతియే నిరసించడం కూడా ఉంది. దేశం కూడా అట్టిదే. అది ఏమైంది మనం తెలుసుకోగలం. అది అనిర్వచనీయమని, ఇతర వస్తువులపై ఆధారపడదని, ప్రత్యేకమైన ఉనికి దానికి లేదని మాత్రం మనకు తెలుసు. నిమిత్తత కూడా ఇటిదే. దేశకాల నిమిత్తములు మూడింటిలోనూ ఒక విశేషం ఉంది. ఇతర వస్తు సంబంధం లేని ప్రత్యేకమైన ఉనికి వానిలో దేనికి లేదు. ఏ రంగు లేక, ఏ హద్దులు లేక, పరిసర వస్తువులతో సంబంధం లేక ఉండే దేశాన్ని ప్రత్యేకించి భావించగలరేమో ప్రయత్నించి చూడండి. అది మీ వల్ల కాని పని. రెండు హద్దుల నడిమి దశను మూడు వస్తువుల మధ్య ఇమిడినది గాను భావింపవలసి వస్తుంది. ఏదో ఒక వస్తువుతో సంబంధం కల్పిస్తే తప్ప దానికి ఉనికే ఉండదు. కాలాన్ని గురించి కూడా ఇంతే. రెండు సంఘటనలను తీసుకొని ఇది ముందు ఇది వెనక అని సంబంధపరిస్తే తప్ప కాలం రూపుదాల్చదు. దేశ నిర్ణయానికి బాహ్య వస్తు సంబంధం ఎలా అవసరమో కాల నిర్ణయానికి రెండు సంఘటనలు అట్లే అవసరం. ఇక నిమిత్తతకు దేశకాలంతో అవినాభావ సంబంధం ఉంది. స్వతంత్రం ఒక ఉనికి లేకపోవడమే ఈ మూడింటిలో గల ప్రత్యేక ధర్మం. ఈ గోడకు, ఈ కుర్చీలకు ప్రత్యేక అస్తిత్వం కూడా దీనికి లేదు. అన్నిటినీ ఆవరించి ఉండి కనలవి కాని నీడల వంటివి. వానికి వాస్తవం ఒక ఉనికి లేదు, నిజమే, కానీ అవి లేవు అనగలమా? వాని ద్వారానే కదా మనం ఈ వస్తు ప్రపంచమంతా మనకు కనిపిస్తోంది. ఇప్పుడు తేలిన మొదటి విషయం ఏమంటే, ఈ దేశకాల నిమిత్తాల సంయోగానికి అస్తిత్వం కానీ అనస్తిత్వం కానీ లేదనట. రెండో విషయం ఇది ఒక్కొక్కప్పుడు అదృశ్యమవుతుందనను. ఇందుకొక ఉదాహరణ, సముద్రంపై ఒక తరంగం ఉంది. అది సముద్రం కన్నా భిన్నం కాదని మనకు నిశ్చయంగా తెలుసు. కానీ దానిలో తరంగం అనే భిన్న మత కూడా ఉంది. ఈ భేదానికి మూలమేమి? నామరూపాలే. అంటే మనసులోని భావము,